తెలంగాణ రాష్ట్రంలోని నడుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శం ప్రకృతి విధి దేవై సదా వందిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్. సభ నమస్కారం. పటాన్చెరు సేవ చేశాను దాన్ని కొన్ని ఉదాహరణలు మాత్రమే నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో చదువుతున్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో స్టడీ మెటీరియల్, డిక్షనరీ, 1000 మంది 10వ తరగతి నుంచి డిగ్రీ చదివేటువంటి విద్యార్థులందరూ విషయాన్ని వేషధారణ, ఆచారాలు అన్ని పాల్గొంటున్నప్పటికీ వారందరూ 8,000 మంది 10వ తరగతి విద్యార్థులు కల్పించేటువంటి ఘనత కూడా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రచార కార్యక్రమంతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నా. దీంట్లో పాల్గొనవలసిందిగా మరియు మైపాలరెడ్డి గారిని. నిశేష జాడ్యాపహ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవ. సాధారణంగా సమన్వయంతో సమ్మేళనాన్ని పాటిస్తూ అందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులు ఎవరు కూడా దగ్గరికి రావద్దు. దయచేసి విద్యార్థులకు మనం ప్రాధాన్యతనిద్దాం. నెక్స్ట్ మండల్ జిల్లా మండలి సిద్ధంగా ఉండాలి. చెప్పడం మాత్రమే రావాలి. అందరూ కూడా లేచి నిలబడుతున్నారు. దయచేసి ఎవరు కూడా అక్కడి నుంచి కదలొద్దు. జిల్లా మండలి దయచేసి ఎక్కడ కూడా అక్కడి నుంచి కదలొద్దు. సమన్వయంతో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికి కూడా. సభాధ్యక్షులు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గుడెం మహిపాల్ రెడ్డి గారికి, ఎస్పీ సంగారెడ్డి శ్రీ పరితోష్ పంకజ్ గారికి, డిఓ గారికి, డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ, వేదిక మీదున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, అనేక మెరిటోరియస్ స్టూడెంట్స్, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక మంచి కార్యక్రమం మనము గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో చేసుకుంటున్నాము. నిన్న ఎమ్మెల్యే గారు కాల్ చేసి మా నియోజకవర్గంలో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ కూడా 9 లక్షల నగదు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, మీరు తప్పకుండా రావాలి, మా చిన్నారులను మీరు వచ్చి ఎంకరేజ్ చేయాలి అని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. శాసనసభ్యులు వారి నియోజకవర్గంలో ఉన్న విద్యాశాఖకు ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో ఆదర్శవంతం. 7 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. దాంతోపాటు 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేషన్ సెషన్స్ ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సిన ఎగ్జామ్ మెటీరియల్ అందిస్తూ బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ కి, టీచర్స్ కి ఫెలిసిటేట్ చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు పటాన్చెరు నియోజకవర్గంలో చేస్తున్నారు. సో వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే నేను 10th క్లాస్ పరీక్షల్లో ప్రతిభ చాటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ స్కూల్స్ లో సాధించి నేడు బహుమతి అందుకుంటున్న విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ లో అడుగు పెడుతున్నారు. అంటే మీ అందరూ కూడా ఆల్రెడీ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు మీరు డిసైడ్ చేసి ఉన్నారు. అంటే మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, ఇంజనీర్ మీ అందరికీ కూడా మన సంగారెడ్డి జిల్లాని 2వ ర్యాంక్ అంటే స్టేట్ లో 10th క్లాస్ ఫలితాల్లో 2వ ర్యాంక్ సాధించిన
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా విద్యాశాఖ అధికారికి, మండల విద్యాశాఖ అధికారులకు, టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎంతో మీకు సపోర్ట్ ఇస్తున్నారు. పోయిన సంవత్సరం మనము 30 కోట్లతో గవర్నమెంట్ నిధుల నుంచి మరమ్మతులు, ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ అన్ని కూడా స్కూల్స్ లో చేయిస్తున్నాము. ఈసారి కూడా ఎక్కడైతే మనకు టాయిలెట్స్ అయినా ఎటువంటి డెఫిషియన్సీస్ ఉన్నా కూడా అన్ని కూడా చేసే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. అలానే శానిటేషన్ గ్రాంట్ కూడా ప్రతి నెల, ఇంతకుముందు స్కూల్లో శానిటేషన్ చేయాలంటే టీచర్లుగా, హెడ్ మాస్టర్స్గా మీకు చాలా ప్రాబ్లం వచ్చేది. అటువంటి సమస్య మీరు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ప్రతి నెల కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ 70 లక్షల వరకు కూడా డిఎంఎంపీ నుంచి అన్ని స్కూల్స్ కి మన జిల్లాలో మనం అందిస్తున్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా పనులన్నీ చేయిస్తున్నాము. సో మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏమంటే మీరు పిల్లల్ని అడాప్ట్ చేసుకొని బాగా చదివించండి. ఒక మెంటర్ లాగా మీరు ఉండాలి. మెరిటోరియస్ స్టూడెంట్స్ కి కెరియర్ గైడెన్స్ ఇస్తూ వారిని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఈసారి 10th క్లాస్ లో మరింత కూడా ఉత్తమ ఫలితాలు మీ అందరూ కూడా సాధిస్తారని కూడా నేను కోరుకున్నాను. సో దీంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, చిన్నారులందరినీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు. సో ఆల్ ఆఫ్ us are here because we set some target in our life. Same time, ఇది మీకోసం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. 10th class is the first stage of your life. తర్వాత then 12th class graduation. After that, you will go for job. So the base is here only. You have to make your strong base. Then only you can achieve something. So first to set the target and then do hard work to achieve that target. This target can be a 1 week target, 1 month target, or lifetime target. For example, Collector Madam, she is a IIT pass out, IIT Delhi pass out graduate. She can go for any work at multinational level. But again, she wanted to join civil service. That's why she wrote examination, she prepared, and now she is sitting as Collector Sangareddy. Same time, I was also working in Merchant Navy. I belong to Bihar. I have come from Bihar. I was working in Merchant Navy. 5 years I worked in Merchant Navy. But there also I was thinking of joining civil services. Then I resigned from Merchant Navy. I started preparation, and then I finally cleared the exam. So it's not like we did something extraordinary. We just set our target and we worked hard to achieve that target. So you also, you set your target, either be small or big, and your dream should always be big. Once you will dream big, then only you will receive your set target. So my only request to all of you, all parents, and we highly misunderstand that education means only study the books. That is not the case. Education means holistic education. It's like social awareness, character building, sports, physical fitness. So all comes under purview of education only. So no need to focus only on bookish knowledge, and all teachers who are present here, please try to impart some physical knowledge, social knowledge, also behavioral aspect. Because అంటే మీకు ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు చేపిస్తున్నారంటే, ఒక కలెక్టర్ ఐఏఎస్ కావాలి, మీరు ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఆర్మీ కావాలి. మీరు పట్టుదలతో ఇంతకుముందు సినిమా చెప్పినట్టు చాలా చక్కటి విషయాలు ఇప్పుడున్న జరుగుతున్న యువత ఎటు మొగ్గు చూపుతున్నారు, ఎటువైపు వెళ్తున్నారని ఆలోచనతో చెప్పడం జరిగిందండి. చప్పట్లు కొట్టడానికి, నవ్వడానికి చెప్పలేడు, ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి చెప్పడం జరిగింది. కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు రోజువారీ మీ టీచర్లతో గడుపుతున్న సమయాన్ని, మీ టీచర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పెడదారి పట్టకుండా మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని విద్యావంతులు, బుద్ధిమంతులు ఈ ప్రాంతానికి సేవలు అందియాలని చెప్పి, భారతదేశానికి సేవలు అందియాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నా. ఆ విధంగా మీరందరూ తప్పకుండా మన పట్టంచెరు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు కానీ,
రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ వీళ్ళంతా చదువుకున్న వారంతా బీదవారి పిల్లలే. కాబట్టి ఆలోచనతోటి మీరు ఈ సమయం అనేది చాలా యాక్టివిటీ స్టేజ్, ఇది ఎటుపడితే అక్కడ ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంటాం. కాబట్టి అవన్నీ ఆలోచన మనిషి తల్లిదండ్రులు ఏం నమ్మకంతో మిమ్మల్ని చదివిస్తా ఉన్నారు. ప్రభుత్వ పరంగా టీచింగ్ చేస్తున్నారు. టీచర్స్ ఏ విధంగా మీరు టీచింగ్ చేస్తా ఉన్నారు, ఆ విధంగా ఆలోచన చేసి మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి మీకు చేసే ఈ సాయం ఎంత పెద్దది కాదు. ఉడతా భక్తి ప్రోత్సహించడానికి మిమ్మల్ని పాండురంగారెడ్డి చైర్మన్ అమీన్పూర్ వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ఉడతా భక్తి సాయాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు ముందుకు సాగాలని చెప్పి మన ప్రాంతానికి మంచి పేరు